ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో చాలా మందికి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటేనే బోర్ కొడుతుంది. కానీ ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ డిపాజిట్సే సేఫ్ అండ్ సెక్యూరిటీ. ఎందుకో తెలుసా? ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూస్తే కనుక అది ఎందువల్ల సేఫ్ సెక్యూర్ అనేది మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా మనము ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏమని మనకి బోర్ కొడుతుంది అంటే తక్కువ ఇంట్రెస్ట్లు వస్తాయని, అదే బయట ఇచ్చుకుంటే ఎక్కువ వడ్డీ వస్తుందని, ఈక్విటీలో పెడితే ఎక్కువ వస్తుందని, ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి కదా. దాని గురించి ఈ వీడియో మీకు తీసుకొచ్చాను, చూడండి. మొట్టమొదటిగా పెట్టుబడుల ప్రపంచంలో ఇప్పుడు అందరూ స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా బంగారం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. వీటితో పోలిస్తే ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది చాలా పాత పద్ధతి అని, ఇది పెద్దగా లాభాలు ఇవ్వదని చాలామంది పెదవి విరుస్తూ ఉంటారు. కానీ మార్కెట్లలో అనిశ్చితి పెరిగినప్పుడు, గ్లోబల్ టెన్షన్ ఇన్వెస్టర్లను భయపెట్టినప్పుడు అందరికీ గుర్తుకు వచ్చేది మళ్ళీ ఆ డిపాజిట్లు, ఆ బోరింగ్ డిపాజిట్లే అన్నమాట. ఇకపోతే రెండవది ఏంటంటే, గణాంకాలు ఏం చెప్తున్నాయి అంటే నిజానికి ఫిక్స్డ్ డిపాజిట్లు ఎప్పుడూ క్రేజ్ కోల్పోలేదు. ఆర్బీఐ ఇన్ క్రెడిట్ మనీ డేటా ప్రకారం మార్చి 2023 నాటికి బ్యాంకుల్లో ఉన్న మొత్తం 190 లక్షల కోట్ల డిపాజిట్లలో దాదాపు 108 లక్షల కోట్లు కేవలం ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఉన్నాయి. మరో 63 లక్షల కోట్లు సేవింగ్స్ అకౌంట్లో ఉన్నాయి. అంటే భారతీయులు ఇప్పటికీ భద్రతకే, అంటే సేఫ్టీకే మొట్టమొదటి ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థమవుతోంది కదా. అయితే ఎఫ్డీలు, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎందుకు మళ్ళీ హాట్ టాపిక్ అయ్యింది అంటే, ప్రస్తుత ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు, మారుతున్న వాణిజ్య విధానాల వల్ల స్టాక్ మార్కెట్లు విపరీతమైన ఒడిదుడుకులకు లోనవుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో పెట్టుబడి పెట్టిన అసలు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ పోకుండా ఉండడమే ముఖ్యం అన్నమాట. సో దానికోసమే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ని ఎన్నుకుంటున్నారు. అదే అనమాట ఫిక్స్డ్ డిపాజిట్ పైన హాట్ టాపిక్ అయ్యింది. ఫిక్స్డ్ డిపాజిట్ వర్సెస్ ఈక్విటీ ఏది బెటరు అని మనం గమనిస్తే, గత కొన్నేళ్లుగా బంగారం, ఈక్విటీలు ఎఫ్డీల కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేయి. కానీ మార్కెట్ పడిపోయినప్పుడు ఈక్విటీలలో నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే ఎఫ్డీలు మాత్రం మీ పోర్ట్ఫోలియోకు ఒక్క బలమైన పునాదిలా పనిచేస్తూ ఉంటుంది. మార్కెట్ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇది మీకు అందిస్తుంది. అందుకే మీరు నిపుణుల సలహా ప్రకారం మీ వయస్సు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి 25% నుంచి 50% వరకు డబ్బుని ఎఫ్డీలో ఉంచుకోవడం మంచిదన్నమాట. ఇకపోతే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం తట్టుకోగలదా అనే టాపిక్ వస్తే కనుక, ప్రస్తుత ద్రవ్యోల్బణం 2% నుంచి 4% మధ్య స్థిరంగా ఉంది. అదే సమయంలో ఎఫ్డీ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎఫ్డీలలో డబ్బు దాచుకుంటే వాస్తవిక లాభం అంటే రియల్ రిటర్న్స్ పొందే అవకాశం ఉంది. అయితే మీరు అధిక ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే పన్నులు పోగా వచ్చే లాభం కొంచెం తక్కువగా ఉండొచ్చు అన్నమాట. మొత్తంగా చెప్పాలి అంటే ఎఫ్డీ అనేది కేవలం వెల్త్ క్రియేటర్ మాత్రమే కాదండి, అది మీ యొక్క కష్టార్జితానికి ఒక పటిష్టమైన రక్షణ కవచం. మార్కెట్ రేట్లు తగ్గకముందే ప్రస్తుతం ఉన్న అధిక వడ్డీ రేట్లను లాక్ చేసుకోవడం 1 నుండి 3 ఏళ్ల టెన్యూర్తో ఒక తెలివైన ఫైనాన్షియల్ మూవ్ అవుతుందన్నమాట. సో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ముఖ్య విషయాలు ఏంటంటే, వడ్డీ రేట్లు ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు 6% నుంచి 7.5%కు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. చిన్న బ్యాంకుల ఆఫర్లు ఏంటంటే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అయితే ఏకంగా 8% నుంచి 9% పైగా వడ్డీని ఇస్తున్నాయి. ముఖ్యంగా భద్రత. మీరు ఏ బ్యాంకులో డిపాజిట్ చేసినా 5 లక్షల వరకు డిఐసిజిసి ఇన్సూరెన్స్ రక్షణ అనేది ఉంటుంది. కాబట్టి మీ డబ్బు పోతుందనే భయం కూడా అక్కర్లేదు. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మనకి సేఫ్టీ, సెక్యూరిటీ, రిటర్న్స్ రావాలంటే కనుక బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మిగతా వాటిల్లో అయితే మార్కెట్ను బట్టి ఉంటుంది. కొంతమంది అధిక వడ్డీకి ఆశపడి బయట వాళ్ళకి ఇస్తుంటారు కదా,
అది అయితే అసలు మీరు ఇచ్చినట్లయితే అసలు వడ్డీ 2 మీరు కోల్పోతారనమాట. సో బయట ఎక్కువ వడ్డీకి ఆశపడి బయట ఇవ్వొద్దండి. ఎందుకంటే బ్యాంక్ అనేది సేఫ్టీ, సెక్యూరిటీ. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే అందుబాటులో ఉండే డిపాజిట్లు అనమాట. కాబట్టి మీరు ఈ ఈక్విటీ, షేర్సు, మ్యూచువల్ ఫండ్సు అనేవి బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి, ఏదైనా సర్ప్లస్ అమౌంట్ ఉన్న వాళ్ళకైతే ఉపయోగపడుతుంది, కానీ నార్మల్ పీపుల్కి ఇది వర్తించదు. ఎవరైనా సరే సేఫ్టీ, సెక్యూరిటీగా అమౌంట్ ఉండాలి అంటే కనుక బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, రికరింగ్ డిపాజిట్లు ఉన్నాయి, అన్ని రకాల డిపాజిట్ అండి. మీకు నచ్చిన పీరియడ్కి నచ్చిన అమౌంట్ వేసుకున్నట్లయితే మీరు హ్యాపీగా ఉండొచ్చు. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.